ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వర్క్ ఫ్రం హోం గురించి ఎన్నికల్లో ఒక ప్రధాన నినాదంగా ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. 30 సంవత్సరాల క్రితం ఐటీ గురించి ఎవరికీ తెలీదు. కానీ అప్పటికే నేను ఐటీ రంగాన్ని భారత్లోకి తీసుకువచ్చాను. బిల్ గేట్స్ ఇంటర్నెట్ ను అభివృద్ధి చేసిన తర్వాత ప్రపంచం ఓ కుగ్రామంగా మారింది అని అన్నారు. ఆ రోజుల్లోనే అనేక మీటింగ్స్ నిర్వహించి హైదరాబాదులో హైటెక్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు వేశాను. హైటెక్ టవర్స్ ను చూసి విద్యార్థులు ఐటీ కోర్సులు చేయాలని, ఉద్యోగాలు పొందాలని తపన పడటం ప్రారంభమైంది అని చంద్రబాబు పేర్కొన్నారు. నేను ఎన్నో రోజుల నుంచి వర్క్ ఫ్రం హోం, ఇంటి దగ్గర కూర్చొని పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాలని మాట్లాడుతున్నాను. ఎన్నికల్లో కూడా దాన్ని ఒక నినాదంగా తీసుకొని నేను చెప్పాను. ఒకప్పుడు నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశాను దగ్గర 30 సంవత్సరాల కంటే ముందు. అప్పుడు ఎవరికి ఐటీ అంటే తెలియదు, పెద్దగా డెవలప్ కాలేదు. ఆ రోజు బిల్ గేట్స్ ఏం చేశారంటే అమెరికా నుంచి ఇంటర్నెట్ ని ఇన్నోవేట్ చేశాడు. ఆ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచమంతా ఒక కుగ్రామంగా తమ ఐటీ వ్యూహాలు వివరిస్తూ 15 రోజులు అన్ని ఫైల్స్ మోసుకుని అమెరికాకు వెళ్లి అక్కడ కంపెనీల స్థాపనకు వారిని ప్రోత్సహించాను. అమెరికా కంపెనీలు భారతీయ ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టడంతో ఉద్యోగావకాశాలు భారీగా పెరిగాయి. ఈ అవకాశాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ నిపుణులు కావాల్సిన అవసరం ఉందని గుర్తించి నా 9 ఏళ్ల పాలనలో 300 ఇంజనీరింగ్ కళాశాలలు స్థాపించాను అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఆయన ఐటీ రంగం మరియు యువతకు అవకాశాలను కల్పించడంలో తన విశేష కృషిని మరోసారి ప్రజల ముందుంచారు.